వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే విజయం అన్నారు మంత్రి హరీష్ రావు. గోరంతను కొండంతలు చేస్తూ ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, వారికి ఈ ఎన్నికలో పరాభవం తప్పదన్నారు. విజయం తమదేనంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎన్నికల్లో ఓడితే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారం చివరి అంకం నుంచి చేరుకుంది. ప్రస్తుతం నా మధ్య వరంగల్ తూర్పులో ప్రచారం వేస్తున్న టీఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీష్ రావు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి హరీష్ రావు గారు అని సార్ నమస్తే సార్. క్షేత్రస్థాయిలో అంటే ప్రభుత్వంపై అధికార పార్టీ కనుక అధికార పార్టీపై నిరసన వస్తుంది, కొన్ని నినాదాలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది? ఈ ప్రచారాలన్నిటికీ 21వ తేదీ ఎన్నికల ఫలితాలే తీర్పునిస్తాయి. ఇదంతా కూడా ఒక కుట్రతో, ఒక పథకం ప్రకారంగా కొన్ని పత్రికలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి నడిపిస్తున్నటువంటి తతంగం. ఇవాళ ఎవరో ఒక ఇద్దరు నాయకులను పంపించి 10,000 మంది మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు ప్రశ్నించినట్టు, వాళ్ళు ఏదో నిలదీసినట్టు, మీటింగ్లో ఉన్న 10,000 మంది గురించి ఏమో ఒక ప్రస్తావన రాకుండా ఇద్దరు వ్యక్తులను వాళ్ళ పార్టీ కార్యకర్తలను, వారు పంపించిన మనుషుల్ని పంపించి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. మాకు ఇవాళ ఒక సమాచారం కూడా వచ్చింది పొద్దున్నే. ఈ ఒక పత్తి రైతుకు డబ్బులు ఇచ్చి పత్తి చేనును రైతు చేత తగలబెట్టించి దాన్ని వార్తల్లో, పత్రికల్లో రాసి పత్తి చేనును తగలబెట్టిన రైతు అని, ధర రాలేదని అది పత్రికల్లో రాయడం, తెల్లారికి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి వాళ్ళని పరామర్శించి దాన్ని రాజకీయం చేసేటువంటి కుట్రలకు ఇలా ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయి. ఇంత నీచ రాజకీయాలు, ఇంత నికృష్ట రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఫేర్గా మాట్లాడండి. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి హామీ ఇచ్చిందో, ఏమి అమలు చేసిందో, ఏమి చేయలేదో, ఈ ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలి. కానీ ఇలా మీరు మా కార్యక్రమాల్లోకి ఇద్దరు మీ నాయకులందోలో, మీ కార్యకర్తలందో వాళ్ళు ప్రశ్నించినట్టు, అది ప్రశ్నించినట్టు 1-2 పత్రికల్లో మీరు రాయించుకోవడం, ఇది ప్రజలు నచ్చరు. వీటన్నిటికీ ఫలితాలు డెఫినెట్గా సమాధానం చెప్తాయి. నేను అందుకే నిన్న ఒక మాట అన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము గెలుస్తా అన్నాడు కదా. అయ్యా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవకపోతే నువ్వు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మాటల మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు చెప్పిన మెజార్టీ వస్తుందనే నమ్మకం నీకు ఉంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా అని 3 రోజుల నుంచి అడుగుతున్నా. ఎందుకు పదవి విప్పడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ నాయకులకు, పీసీసీ అధ్యక్షుడికి తెలుసు కనుక, వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ మేకపోతు గాంభీర్యమైనటువంటి మాట్లాడిన విషయాలు వాళ్ళకి తెలుసు కనుకనే మా సవాల్కు వాళ్ళు స్పందించడం లేదు. విపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మీరు భావిస్తున్నారు? నిజంగా ఢిల్లీ స్థాయి నేతలంతా కూడా, అగ్రనేతలంతా కూడా వరంగల్లోకి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే ఎక్కడ టీడీపీ, బీజేపీలు 2వ స్థానానికి పోతాయో, ఆయనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందో, ఈ 2వ స్థానంలోనైనా ఉండి వారి యొక్క పరువును కాపాడుకునే తాపత్రయం తప్ప ఇంకోటేం లేదు. అంటే ఓవరాల్గా మెజార్టీ, ప్రతి ఒక్కరు కూడా మెజార్టీ మీద ఎక్కువ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ మీదనే ఎక్కువగా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే పోలింగ్ పర్సెంట్ కావచ్చు, మిగిలిన అంటే ఏ అంశాలు మెజార్టీపై ప్రభావితం చేస్తారని మీరు అనుకుంటున్నారు? జనరల్గా ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ సాధారణంగా తక్కువ జరుగుతుంది. ఆ పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం మెజార్టీ మీద ఉంటుంది. సో ఇవాళ మేము అధికార పార్టీగా, తప్పకుండా గెలిచే పార్టీగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి, మా మెజార్టీ పెరిగే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి మెజార్టీ పెరిగే దిశగా మేము ప్రయత్నిస్తున్నామని, విపక్షాలకు అవసరం లేని రాద్ధాంతాలు చేస్తున్నాయని కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్, వెంకట్, ఎన్టీవీ, వరంగల్.